మీకు వెనకల ఒక ఫోటో ఒకటి కనిపిస్తుంది కదా. ఈ గుండుగాడు ఆ బట్ట పొట్ట వేసుకుని ఏ రకంగా ఉన్నాడు. ఈడు నోటికి ఏం వస్తుందో తెలియకుండా ఏది పడితే అది వాగేస్తున్నాడు. అంటే కామెడీ చేయాలంటే చాలా హుందాతనం కావాలి. ఎదటి వాళ్ళని ఎక్కడా నొప్పించకుండా అవసరమైతే తనను తాను తగ్గించుకోవాలి తప్ప కామెడీ ఎదటి వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ, అది కూడా ఎదటి వాళ్ళ కుటుంబాల గురించి ఎదట వ్యక్తి బాడీ షేమింగ్ చేస్తూ చేసేటువంటి దాన్ని ఏమనాలో నాకైతే తెలియలే. నిజంగా చెప్పాలంటే వీడికి ఏం అర్హత ఉంది? ఎదట వ్యక్తుల గురించి బాడీ షేమింగ్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ జీవితాలకి సంబంధించినటువంటి దాని గురించి వీడి మాట్లాడేటువంటి మాటలు కొన్ని వినండి. నేను ఎందుకు ఇంత ఎలా మాట్లాడుతున్నానంటే వీడి గురించి నిజంగా చెప్తున్నాను కదా. ఆ ఆడియోలు ఆ వీడియోలు విన్న తర్వాత ఈడి నోట్లో నా చెప్పు అని అలా అనిపిస్తుంది. ఈ బాడకవ్ గాడ్ని ఏ చెప్పు తీసుకుని కొట్టినా సరే తప్పు లేదురా బాబు అని అనిపిస్తుంది. వీడు నిజంగా మనిషి పుట్టక పుట్టాడా లేదంటే ఏదన్నా జంతువు పుట్టక పుట్టాడా అని కూడా అనిపిస్తుంది. వీడికి ఫ్యామిలీ అంటూ ఎవరు లేరా? కనీసం వీడికి చెప్పడానికి కూడా ఎవరు కూడా చెప్పట్లేదా? ఎదురుగుండా వీడు చెప్తున్నటువంటి సొల్లు, వీడు చేస్తున్నటువంటి నీచ కుత్తే కమెంట్స్కి ఎదటి వాళ్ళు నవ్వటం, క్లాప్స్ కొట్టడం ఏంటి అని మీకు కూడా అనిపిస్తుంది. ఒక్కసారి మనం విన్నాం. నిహారిక కూడా లేదా ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబరు సాగు కొట్టిందండి. ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times. థ్యాంక్ యూ. ఓకే, నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు. రైట్. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆడు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారుగా. పవన్ కళ్యాణ్ గారు నిహారికకి సంబంధించినటువంటి దాని గురించి వాళ్ళిద్దరి మధ్య ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి జరుగుతూ ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ గురించి కామెడీగా, అంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి వాటి గురించి వీడికి ఒక కామెడీగా ఐటెం దొరికిందనమాట. వీడికి ఒక ఐటెం దొరకడం కోసం వాళ్ళ జీవితాలని కామెడీ చేయాలనేటువంటి ప్లాన్ చేశాడు. అంటే రోడ్డు మీద చాలా మంది బ్రతుకుతూ ఉంటారు, కుక్కలు, పందులు, ఇలా చాలా మంది బతుకుతుంటాయి. కానీ ఈ పందినాగొడికి మాత్రం ఇలా మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం. ఎందుకు బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మీకు చెప్తా. ఈ బాడకవ్ అనేటువంటి వ్యక్తి నేను ఎందుకు ఈ మాట మాట్లాడాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ దీన్ని చూసే పవన్ కళ్యాణ్ గారిని గురించో లేదా నిహారికకి సంబంధించినటువంటి దాని మీద కామెడీ చేసిన దాని గురించో మాట్లాడాల. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక వీడియో చూడండి. ఉపాసనాస్ నెట్ వర్త్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వాజ్ 2500 crores. అండ్ ఉపాసన వాళ్ళ తాతయ్య ఓన్స్ అపోలో, దాని మార్కెట్ క్యాప్ వాల్యూ 75,000 crores. డబ్బులు వద్దున్నా కావాలన్నా ఉపాసన దగ్గరికి వస్తున్నాయి. నో మ్యాటర్ హౌ హార్డ్ రామ్ చరణ్ ట్రైస్, కెన్ నెవర్ మ్యాచ్ అప్ టు ఉపాసన. ఐఎమ్ నాట్ కాలింగ్ రామ్ చరణ్ ఏ బాడకో. ఇక్కడ రామ్ చరణ్ గారు ఉపాసన గారికి సంబంధించి అంట వాళ్ళు రామ్ చరణ్ గారు అంట ప్లాన్ చేసి పట్టారంట. ఆయన మాటలు అలాగే ఉన్నాయి. అంటే నేను రామ్ చరణ్లా పుట్టాలనుకుంటున్నా, ఎందుకంటే ఇలా కొన్ని వేల కోట్లు చూసి మంచిగా పిక్ చేసుకున్నాను అమ్మాయిని అని చెప్పి ఉపాసన గారి గురించి మాట్లాడుతూ నేను రామ్ చరణ్ గారిని బాడకో అని అనదలుచుకోలేదని ఆ మాట మాట్లాడుతున్నాడు. అర్థమైందా? బాడకో అని ఇందాక ఎందుకన్నాను. ఇక్కడ కట్ చేస్తే వీడు పొట్ట చూసారా, ఈడు పొట్ట, ఈడు బట్ట, ఈడు ముఖం, ఈడు అహంకారం చూసి ఇక్కడ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా కామెడీ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా, ఆయన సంబంధించినటువంటి సినిమా అంట రాఖీ అనేటువంటి సినిమా బాగా నచ్చిందట. ఆ తర్వాతే బాడీ పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ బాలకృష్ణ గారికి సంబంధించి బాలకృష్ణ గారిని జై బాలయ్య అని అంటుంటారంట. కానీ ఎవరు కూడా సీఎం అని అనవరట. అటు పవన్ కళ్యాణ్ గారికి అంటారు, అటు జూనియర్ ఎన్టీఆర్ గారికి అంటారు, లేదా వేరే వాళ్ళ వ్యక్తులకి అంటారు. కానీ బాలకృష్ణ గారికి ఎందుకు అంటలేదు అంటే అంత లేదు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే కామెడీ చెయ్యొచ్చు, కానీ దానికంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ ఈ బాడకవ్ గాడు అంటే వీడికి సంబంధించి వీడి ఎదటోళ్ళని ఎంటర్టైన్ చేయటం కోసం, అంటే వీడికి కడుపు నిండటం కోసం ఇలా నీచకమైన మాటలు మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టాలా లేదా అనేది ఆలోచించుకోండి. ఈ పనికిమాలిన వెధవ వీడిని నిజంగా చెప్పాలంటే వీడిని ఏమనాలి? బ్రతుకుతున్నారు కదా రోడ్డు మీద, అడుక్కునే వాళ్ళు కావచ్చు, గుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఇక్కడ ఎవడో ఒకడు ఏదో ఒకటి పడేస్తారు, తిని బతకచ్చు కదా. ఇంత నీచమైనటువంటి దానికి దిగజారటం అవసరం వీడి నోట్లన చెప్పు ఈ బాడకవ గడికి?
చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని అనేంత స్థాయి ఉందరా నీకు, పనికి మాలిన వెధవ? రామ్ చరణ్ గారిని అనేంత బతుకారా నీది? జూనియర్ ఎన్టీఆర్ గారిని లేదంటే బాలకృష్ణ గారిని అనేంత స్థాయారా నీది? నీ బతుకు నువ్వును. ఎవరి గురించి ఏమైనా మాట్లాడేయచ్చు, మనకి వాక్ స్వతంత్రం ఉంది కదా అని అనుకుంటే ఊరుకోరు. అర్థమవుతుందా? ఇది మహేష్ బాబు గారిని కూడా ఏదో అన్నాడని కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. వీడిని ఎక్కడన్నా దొరికితే వేసి పడదొద్దాం అన్న దాంట్లో ఉంటున్నారు. ఎందుకంటే వీడు అలాంటి వ్యక్తే. వీడు నిజంగా సమాజంలో తిరగకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సైకో లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. వీడికి నోటికి ఏమొస్తుందో తెలియకుండా వీడు మాట్లాడేస్తున్నాడు. వీడు ఎదురుగుండా ఉన్నోళ్ళు ఎవరో కూడా నిజంగా తెలియాలి. అంత దరిద్రమైనటువంటి కామెడీ చేస్తుంటే పనికిమాలని ఏదో దాన్ని కామెడీ అని కూడా అనరు, క్రిటిసైజం అంటారు, ఎదటి వాళ్ళని కించపరచడం అంటారు. దాన్ని నాడు కామెడీ అనుకుంటున్నాడు పనికిమాలనోడు, పుండాకోరేదవా. దాన్ని ఎదటోళ్ళు కూర్చుని క్లాప్స్ కొడుతూ నవ్వుతున్నారు చూసారా, వాళ్ళని కూడా చెప్పు తీసుకోట్టాలి. అరే పనికిమాలనోళ్ళ, అరే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఆయన కొట్టడం మానేసి చూసి నవ్వుతున్నారు చూసారా. దానికి ఆయనని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాడిని అంటే వీడికి ఫ్యామిలీసు, పెళ్ళిళ్ళు, లేదా పిల్లలు, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు లేరా వీడికి? ఎదటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు వీళ్ళ ఇంట్లో వీళ్ళు కొంపలు అందరూ పర్ఫెక్ట్గా ఉంటారా? చెప్పండి, ఎవరింట్లో అయినా ఉంటారా? ఎక్కడో ఒకటి ఎవరో ఒకరికి పొరపాట్లు జరుగుతాయిగా. దాన్ని ఇలా బహిరంగంగా ఎటకారంగా కామెడీగా వీడు బతకటం కోసం, కడుపు నింపటం కోసం అన్నం తినటం మానేసి పెంట తినటం మొదలెట్టాడు వీడు. అలాంటి పెంట తింటే వచ్చే మాటలే ఇలా ఉంటాయి. ఈ నా కొడుకుని మనం నిజంగా చెప్తున్నాను కదా, ఏం చెయ్యాలో మీరే కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి బాడకవు నీచ్ కమీన్ కుత్తేగాడిని నిజంగా సమాజం మేపుతుందంటే ఆలోచించండి. వీడు బతకటం కోసం ఎదటి వాళ్ళని కామెడీ చెయ్యాలా? అది కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి, ఎన్ని గొప్ప పనులు చేస్తున్నారు, ఎంతమంది కుటుంబాలు నిలబెట్టాడు, ఎన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఇచ్చాడు. దాంట్లో వీడికి కావాల్సింది ఆ విడాకుల గురించేనా? బతకటం చేత కాదారా? ఎందుకు బతుకుతున్నారా మీరు? రోడ్డు మీద పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నా ఏమో ఉపయోగం రా. రామ్ చరణ్ గారి గురించి, ఉపాసన గారి గురించి, అరే అసలు వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలు నీలాంటి వాళ్ళు పిచ్చి కుక్కలుగా ఎన్ని రకాలుగా మురిగినా వాళ్ళు ఒక అన్యోన్యంగా చాలా గొప్పగా బతుకుతున్నారు. సమాజంలో వాళ్ళకంటూ కొంత విలువ ఉంది, చాలా గొప్ప సమాజ సేవ చేస్తున్నారు. ఎన్నో అనాథాశ్రమాలు ఆవిడ తీసుకుని నడుపుతుంది. రామ్ చరణ్ గారు ఎంతో మంది పిల్లల్ని ఆయన చదివిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీకు ఏం తెలుసురా పనికి మాలిన వెధవా అని అనాలన్నది. ఏం చేస్తాం? ఇలాంటి బూతులు మనం ఎప్పుడు మాట్లాడకపోయినా ఇలాంటి పనికిమాలని ఎదవని చూస్తుంటే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా ఆ భాషతో మాట్లాడితేనే ఈ బాడకవ్ గాడికి అర్థం అవుతుందేమో అని అనిపిస్తాను. చెప్పండి, ఏం చేయాలి? బాలకృష్ణ గారి గురించి అంటే ఇక్కడ ఏ హీరోకి సంబంధించినటువంటి అభిమానులైనా ఇక్కడ ఇలాంటి వాడిని మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి మీరు. అర్థమైందా? ఇలాంటి వాడిని వదిలేస్తే రేపొద్దున ఎదురుగుండా కూర్చుని క్లాప్స్ కొట్టారు చూసారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ పిల్లల గురించి కూడా వాడు మాట్లాడే కామెడీ చేస్తాడు. అర్థమవుతుందా? అరే బతకాలంటే చాలా ఉన్నాయి రా బాబు, రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుంటే కనీసం 10 రూపాయలు వస్తాయి, దాన్ని తీసుకునైనా బతికి సావరా అని చెప్పాలి ఆడికి. ఇంట్లో వాళ్ళైనా సరే ఆడికి 4 బుద్ధులు, మంచి బుద్ధులు నేర్పించండి. బతకడం కోసం మరి ఇంత దిగజారాలారా అని చెప్పి అనండి. అంతేగాని ఆడి పేరేంటో, ఆడి ఎవడో ఏంటో నాకైతే తెలియదు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, సమాజానికి చీడ పురుగులు ఎలాంటి వ్యక్తులు. వాళ్ళ బ్రతకటం కోసం ఎదటి వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, బాడీ షేమింగ్ చేయటం ఎదవలకి పరిపాటి అయిపోయింది. అర్థమైందా? తగిన బుద్ధి చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి కామెడీ గురించి ఇలాంటి కామెడీ పేరుతో చేస్తున్నటువంటి ఈ సైకోయిజానికి కొంత ట్రీట్మెంట్ ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు కూడా చాలా చర్యలు తీసుకోవాలి. ఇలా ఎదటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ దిగజార్చుకుంటూ వీడు దిగజారిపోయి ఎంత నీచమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది, అటు సజ్జనార్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయనకి చెప్తున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలాంటి వాటి గురించి వెంటనే స్పందించేటువంటి వ్యక్తి ఆయన. ఐపీఎస్గా ఆయన చేసినటువంటి సేవలతో పాటు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఇలాంటి సైకో ఎదవలకి, ఇలాంటి వ్యక్తులకి ఇలా ఆయన సజ్జనార్ గారు లాంటి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో వంగలపూడి అనిత గారి కూడా నేను చెప్తున్నా, హోమ్ మినిస్టర్ గారికి, దయచేసి ఇలాంటి సైకోగాళ్ళని ట్రీట్మెంట్ గట్టిగా ఇప్పించండి. ఎర్రగడ్డ హాస్పిటల్ లేదంటే వైజాగ్ మెంటల్ హాస్పిటల్ ఒక మంచిది తీసుకెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది. లేదంటే ఇలాంటి వాళ్ళు వస్తే ఇంకో కొంతమంది వీళ్ళని ఏం చేయట్లేదు కదా అని ఇంకొంతమంది తయారవుతారు. దయచేసి ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి పిచ్చి కుక్కల్ని రోడ్డు మీద వదిలేయకండి. ఇలాంటి పిచ్చి కుక్కలు ఎక్కడన్నా కనిపిస్తే వెంటనే తీసుకెళ్ళి
ఆ కుక్కల వ్యాన్లకి వాటికి అప్పచెప్తే వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే బాగుంటుంది.